గురించిన ప్రభు రాకడకు సంఘం ఎత్తబడే విషయాలు. మనం సంఘము ఎత్తబడే ముందు మనము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము పరిచయముగా మరి దేవుని దాసుడైన యోహాను గారికి ప్రత్యక్షత 1వ అధ్యాయం మనం మహిమగల దేవుడు ఆయన శిరస్సు మొదలుకొని పాదాల వరకు ప్రత్యక్షం చూసినాడు. ఆయన శిరస్సు ఎలాగుందంటే తెల్లని అపరంజన పూలు, అలాగా వస్త్రములు చూస్తే దగదగ మెరేచున్నాయి. ఆయన మహిమను చూసినప్పుడు ఆయన పాదములు ఎలాగున్నాయంట, ఆయన అపరంజి పాదములు వంటివి మెరేచున్నవి, తల మరి తెల్లని ఉనిని పోలింది. ఇలాంటి అదృశ్యమైన మరి మహిమ స్వరూపాన్ని అటువైపు చూడగా అన్నాడు. అంటే చూచి దేవుని దర్శనం ప్రత్యక్షం చూసి వెంటనే సాగిలపడి అక్కడ ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు చచ్చిన వాని వలె ఆయన పాదముల వద్ద పడితిని అన్నాడు 1వ అధ్యాయంలో. అంటే యేసుక్రీస్తు ప్రభువారి మహిమ చూడగానే యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడేనా అంటే భూమి మీద ఉన్న దినాల్లో 3.5 సంవత్సరాల కాలంలో యేసు ప్రభుకు రొమ్మున సమీపంగా ఉంటే అర్థం. రొమ్మున అనుకోవడం అర్థం ఏంటంటే ప్రభువుకు దగ్గరగా ఉండేవాడు యోహాను. ఈయన యోహాను చిన్నవాడు, అందరిలో యేసు ప్రేమించిన శిష్యుడు అని పేరు ఉంటుంది. యోహాను తండ్రి జబదయి. ఇక్కడ మనం చూస్తే ఈ యోహాను ఎప్పుడైతే ఆ మహిమను చూసిన 1వ అధ్యాయంలో వెంటనే ఏం చేస్తున్నాడు, చచ్చిన వాని వలె యేసు ప్రభు యొక్క పాదముల వద్ద పడిపోయాడు. నిజంగా అంతటి యోహాను మనం ఆలోచన చేస్తే అదే పరిస్థితి బైబిల్లో దానియేలు గ్రంథంలో కూడా దానియేలు గారు కూడా అలాగనే పడిపోయినట్లు 10వ అధ్యాయంలో కనబడుతుంది. సొమ్మసిల్లిపోయి బలహీనైపోతాడు దర్శనం చూసిన తర్వాత. ఆ ప్రత్యక్షతను బట్టి మరలా దేవుని దూత వచ్చి దానియేలును ముట్టి నీవు బహుప్రియుడవు, నీకు శుభమవును గాక అని చెప్పి ముట్టి బలపరిచిన తర్వాత మళ్ళా దానియేలు బలం పొందుకొని అక్కడ సమస్యలని తన నుంచి లేస్తాడు. చూడండి, దానియేలు కూడా పాత నిబంధనలో గొప్ప పవిత్రత కలిగిన వాడు, గొప్ప భక్తుడు. మరి మనం చదువుకున్న ఈ యోహాను ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు కూడా మరి దేవుని యేసు ప్రభుతో ఉన్న మంచి శిష్యుడు, మరి ప్రత్యక్షతగా దేవుని ప్రత్యక్షత పొందుకున్నవాడు, పరమజ్ఞాని అని అంటాం. ఇలాంటి యోహాను గారు. ఇప్పుడు యోహాను అంటే దాని గురించి ఆలోచన చేసినప్పుడు దానియేలు పరిస్థితి, యోహాను గారి పరిస్థితి అలాగుంటే మరి మన పరిస్థితి ఏంటి అనిపిస్తుంది కదండి. అంటే దేవుడు అంతటి పవిత్రత కలిగిన, అంత శక్తి మహిమ కలిగిన వాడని మనకు అర్థమవుతాం. ఇప్పుడు 1వ అధ్యాయంలోనే తను ప్రభు బయలుపరుచుకున్నాడు. 1వ అధ్యాయం పరిచయం, మరి ఎలాగా దేవుడు యోహాను ద్వారా సంఘములకు మరి పత్రికలు రాయాలని 1వ అధ్యాయం చివరిలో ఉంటది. ఆ 7 సంఘాలు, మరి అక్కడ 7 దూతలుగా మనం చూస్తాం. సరే, 2వ అధ్యాయం 3వ అధ్యాయం మనకి ఏం చూపిస్తుందంటే ప్రకటన 2, 3 అధ్యాయాలు 7 సంఘాల గురించిన వివరణ. 2, 3 అధ్యాయాలు మొత్తం కూడా 7 సంఘాల గురించిన వివరణ. 7 సంఘాలు అవి ఎలాగున్నాయి, ఈ సంఘములో ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారు, దేవుడు వారిని కొన్ని విషయాలు మారుమనసు పొందమన్నాడు, దేవుడు కొన్ని విషయాల్లో ఏం చేయాలని చెప్పినాడు, వారి ఉన్న మంచి లక్షణాలను బట్టి ప్రభు ఎంతగా వారిని మెచ్చుకున్నాడు, వారి క్రియలను బట్టి ప్రభు ఎంతగా మరి సంతోషించినాడు. అదే రీతిగా వారు జయించాలని మరి ఆత్మ సంఘములతో చెప్పుతున్న మాట చెవిగలవాడు వినగాక. ఇవి 2, 3 అధ్యాయాల్లో 7 సంఘాల గురించిన వివరణ. మనం 4వ అధ్యాయంలోనేమో పరలోకములో మరి 4 పెద్దలు కెరూబులు వారందరూ కూడా వారు దేవుని స్తుతిస్తూ, ఈ 24 పెద్దలు ఏం చేశారంటే వారి యొక్క కిరీటాలను ఆయన యొక్క సింహాసనత పడవేసి ఆయన ఆరాధించారు. 4వ అధ్యాయం అది. 5వ అధ్యాయం మనకి ఏం చూపిస్తుందంటే 5వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం అక్కడ పరలోకంలో విషయాన్ని 7 ముద్రలు గ్రంథం ఉంది. యోహాను గారు దగ్గరికి దేవత వచ్చి అక్కడ చూసినప్పుడు ఈ గ్రంథం ఇప్పటికి ఎవరు యోగ్యురంటే పరలోకంలోనూ భూమి మీద ఒక్కరు కూడా యోగ్యులు కనబడలా. అప్పుడు యోహాను గారు ఏడుస్తున్నారు, అయ్యో మరి గ్రంథాన్ని ఎవరు ఇప్పుతారు, ఎవరు లేరు అర్హులు, దేవదూతలు కూడా అర్హులు కాదు, ఎవరు అర్హులు కాదు. అయితే ఒక దేవదూత పెద్దలు కూడా వచ్చి అంటాడు, ఇదిగో ఇక ఎవరంటే యూదా గోత్రపు సింహద్ద దావీదు చిగురును యూదా గోత్రం, ఈయన గ్రంథం ఇప్పుటకు యోగ్యుడు అని చెప్పేసి ఆ గ్రంథాన్ని ఇప్పటానికి ఆయన అర్హుడని, ఎందుకు ఆయన ఆయా వంశంలో నుంచి అనేక ప్రజలను కొన్నాడని, వారందరూ గొర్రె పిల్లకు దేవునికి రక్షణకై స్తోత్రమని కింద 5వ అధ్యాయం చివర స్తుతి ఆరాధనతో అధ్యాయం ముగించబడింది. ఇది 4, 5 అధ్యాయాల్లో పరలోకంలో జరిగే సంఘటనలు చూస్తుంది. అంటే స్తుతి ఆరాధనలు కావచ్చు, పెద్దలు పరలోకంలో మరి గ్రంథాన్ని ఇప్పేది ఎవరని చెప్పేసి, తర్వాత యేసు ప్రభు ఎందుకు యోగుడు అని చెప్పి స్తుతి ఆరాధన, ఈ 4, 5 అధ్యాయాలు మనం చూపిస్తున్నాయి. ఇప్పుడు 6వ అధ్యాయం నుండి మనం పోయిన వారం చదువుకున్నాం. ఎన్నో అధ్యాయం ముగించబడింది? 18వ అధ్యాయం. అంటే ఇప్పుడు 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు కూడా ఈ అధ్యాయాలన్నింటిలో కూడా ఏంటంటే సంఘము ఎత్తబడిన తర్వాత భూమి మీద జరిగే 7 ఏండ్ల శ్రమల కాలానికి సాదృశ్యం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అందుకే 6వ అధ్యాయం నుంచే మనకు అక్కడ ఏమవుతుందంటే మొదట 7 ముద్రలు స్టార్ట్ అవుతాయి. అది శ్రమలకు ఆరంభం. 6వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతాయి.
ఈ 6 మరి అధ్యాయం నుండి 7 ముద్రలు, తర్వాత 7 బోరలు స్టార్ట్ అవుతాయి. తర్వాత భాగాలు చివరికి వచ్చేసరికల్లా 7 పాత్రలు. మనం అంటే ఈ 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు కూడా, అంటే 18లో 5 తీసేస్తే ఎన్ని వస్తాయి మనకి? 13. అంటే 5 అధ్యాయాలు మనం ముందు చూస్తున్నాం. మొదటి అధ్యాయం ప్రత్యక్షత, యోహాను గారి పరిచయం. 2-3 అధ్యాయాలు 7 సంఘాలకు వచ్చిన వాళ్ళ మంచి విషయాలు లేదా మారుమనసు పొందాలి, జయించాలని ప్రభు 7 పత్రికలు, 7 సంఘానికి 7 ఉత్తరాలు రాసినాడు. ఇప్పుడు 4-5 అధ్యాయాలు పరలోకంలో జరిగే ఆరాధన యోగ్యతను గ్రంథం ఇప్పుడు యోగ్యుడిని 4-5 అధ్యాయాలు. ఈ 5 అధ్యాయాలు చేస్తే 18లో 5 తీసేస్తే 13 అధ్యాయాలు. ఈ 13 అధ్యాయాలు మొత్తం కూడా మనకి ఏం సారాంశం చూపిస్తుందంటే, సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల శ్రమలు స్టార్ట్ అయ్యి 7 ఏండ్ల శ్రమల్లో జరిగే సంభవాలన్నీ కూడా 18 అధ్యాయం దాకా మనకు కనబడుతున్నాయి. ఇది 18 అధ్యాయం వరకు కూడా శ్రమల కాలం జరిగే సంఘటనలు 18 అధ్యాయం. ఈ 17-18 అధ్యాయంలో చివరిలో, శ్రమల చివరిలో బబులోనుకు సంభవించిన విషయాలు మనం చూస్తున్నాం. 17 అధ్యాయం మరియు 18 అధ్యాయం. ఇప్పుడు మనం 19 అధ్యాయం వద్దాం. చూడండి, ఇప్పుడు ఈ 19 అధ్యాయము ఇక్కడ ఇది ప్రత్యేకమైనది, ఇది విశేషత కలిగింది. 19 అధ్యాయం ఇప్పుడే మనం చెప్పుకున్నాం. 6 నుండి 18 అధ్యాయాలు 7 ఏండ్ల శ్రమలకు సంబంధించింది. ఇది 19 దానికి సంబంధించింది కాదు, అందుకే ఇది ప్రత్యేకమైనది. ఈ 19వ అధ్యాయానికి విశిష్టత ఉంది. ఇది శ్రమల కాలంతో సంబంధం లేదు, ఎందుకంటే ఈ 18వ అధ్యాయం శ్రమలు అయిపోతాయి. చూడండి, 19వ అధ్యాయం మాట కూడా చూస్తాం మనం. 19వ అధ్యాయం 2లో ఒక మాట ఉంటుంది. విచారంతో భూలోకమును చెరిపిన గొప్ప వేషకు ఆయన తీర్పు తీర్చి తన దాసు రక్తము దాని ప్రతిదండన చేసెను. అంటే పాస్ట్ టెన్స్ అయిపోయింది. అంటే చేసెను, ఏం చేసినట్టే ప్రతిదండన, అంటే శిక్షణ చేసినాడు. అంటే 7 ఏండ్ల శ్రమలు కావచ్చు, మరి బబులోనుకు దేవుడు శిక్షించిన విధానం ప్రతిదండన కావచ్చు, అది 18వ అధ్యాయం చివరితోటే అయిపోయింది. బబులోను కూలిపోయి నశించాడు. ఇప్పుడు మనకు అందుకే ఇప్పుడు 19వ అధ్యాయం ఏంటంటే ఇది ప్రత్యేకమైనది, విశిష్టమైనది. ఏంటి 19వ అధ్యాయం? ఇప్పుడు చదవండి, మొదటి వచనం, 19 మొదటి వచనం. అటు తర్వాత బహు జనుల శబ్దం వంటి గొప్ప స్వరము. ఇక్కడ మనము పరలోకమందు ఈ స్వరము, గొప్ప స్వరం పరలోకమందు అంటే ఇది గొప్ప స్వరం పరలోకమందు ఇలాగు చెప్పగా వింటేనే. ఇక్కడ మనం చూడండి, దేవుని వాక్యము బైబిల్ పక్షం అంటే మనం దేవుని వాక్యం మనకి ఎందుకు మనకి ఇచ్చినంటే, ఒకటి దేవుని వాక్యాన్ని మనం వినటానికి, దేవుని వాక్యం మనం చదవడానికి, దేవుని వాక్యం మనం ధ్యానించడానికి, ఆ తర్వాత దేవుని వాక్యాన్ని మనం ఆ ప్రకారం అనుసరించడానికి, ఆ ప్రకారం చేయడానికి. అదే సమయంలో దేవుని వాక్యం ఎందుకు మనకు బైబిల్ గ్రంథం ఇచ్చానంటే, ఇక దేవుని వాక్యం మనం తర్వాత హృదయంలో భద్రపరచుకోవడానికి. ఆ తర్వాత మనం చూస్తే ఈ వాక్యము హృదయంలో భద్రపరచుకోవడమే కాకుండా ఈ వాక్యాన్ని హృదయంలో నింపుకొని దాన్ని బట్టి మనం నోరుతో ఏం చేయాలి? మనం దాన్ని మాట్లాడాలి. నోరు నిండిన దాన్ని బట్టి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడాలి. అంటే నోటితో మనం దేవుని మాటలు ఏం చేయాలి? అందుకే కొన్ని సందర్భాలు నోరు తెరిస్తే కొంతమందికి దేవుని మాటలు వస్తాయి. వాక్యం ఎక్కడైనా సరే ఒక సందర్భ సహితంగా వాక్యం వస్తుంది. అంటే ఆ హృదయంలో నింపబడి ఉంటే అది ఏ సందర్భం అయితే ఆ సందర్భానుసారమైన వాక్యం వస్తుంది. అంటే అందుకే మనం హృదయంలో నింపుకోవాలి. మన నోటితో సందర్భ సహితంగా దేవుని మాటలు మనం ఏం చేయాలి? పలకాలి. అంతేకాదు దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉండి ఇతరులకు కూడా ఆ వాక్యాన్ని ఇతరులకు మనం ప్రకటించాలి. ఇది వాక్యం యొక్క ఉద్దేశం. వాక్యాన్ని మొత్తం మనం వినాలి, చదవాలి, ధ్యానించాలి. ఆ వాక్యాన్ని మనం గైకుంటూ ఉండాలి. ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. ఆ వాక్యాన్ని మనం మాట్లాడుతూ ఉండాలి. ఆ వాక్యాన్ని ఇతరులకు మనము చెబుతూ ప్రకటిస్తూ ఉండాలి. అది మనకు తోటి వారికి ఎంతో ప్రయోజనకరం. అది దేవునికి మహిమ. అది అందుకొరకు దేవుడు మనకు వాక్యాన్ని మనకు ఇచ్చినాడు. ఈ బైబిల్ గ్రంథం అనేది మనకు చూడండి 3 విధాలుగా మనం చెప్పవచ్చు. బైబిల్ వాక్యం ఎలా ఉంటుందంటే, ఒకటి ఒక పండు ఉంది. మనం ఇప్పుడు యాపిల్, దానిమ్మ, యాపిల్ జామ ఉంటాయి. యాపిల్ జామ, ఈ యాపిల్ జామ కడిగేసి మనం డైరెక్ట్ గా నోటితో కొరుక్కొని తినొచ్చు. యాపిల్ జామ. రెండోది ఉంది అరటిపండు ఉంది. అరటిపండు డైరెక్ట్ తినేస్తావా? తినం. ఏం చేస్తాం? దాన్ని తోలు తీసేస్తాం. తొక్కుంటారు కదా, తొక్కు తీసేస్తాం. అది డైరెక్ట్ తినం. మనం ఆ తోలు తీసిన తర్వాతే తింటాం. ఇప్పుడు జాంకాయకు తోలు తీయాల్సిన పని లేదు కదా, డైరెక్ట్ కడిగేస్తే చాలు, కడిగి శుభ్రం తినేచ్చు. రెండవది అరటిపండు లాగా ఉంటుంది వాక్యం, అంటే తోలు తీసి అప్పుడు తినాలి. మూడవది వాక్యం ఎలా ఉంటుందంటే, మనము పైనాపిల్ ఉంటుంది. పైనాపిల్ కడిగి తినలేము. ఏం చేయాలంటే పై చెక్కని తీసేయాలి. ఈ పైనాపిల్కి మించిన పండు ఏంటంటే పనస పండు. వెరీ గుడ్, పనస పండు సామాన్యమైంది కాదు. మనకు వేరే అక్కడ ఉన్నప్పుడు సిస్టర్లు వాళ్ళు కాయపండు ఇస్తే దాన్ని కట్ చేయడం సామాన్యంగా లేదు, దానికి లోపల ఉంటాయి. అంటే చూడండి, ఆ లోపల తొనలు తీయటం కొరకు పనస పండు కట్ చేసి తీయటం చాలా చాకరి. పైనాపిల్ కంటే కూడా ఇది కొంచెం ఎక్కువ పని. ఏది? పనసకాయకి. ఎందుకంటే గతంలో ఇస్తే ఆ పని చేసాం. అంటే చూడండి, అంటే పైనాపిల్ కంటే కూడా ఈ పనసకాయకి ఎక్కువ పని ఉంటుంది. అట్లానే దేవుని వాక్యం కూడా కొన్ని సందర్భాల్లో మనకు, ఉదాహరణకి కీర్తనలు ఉంటాయి, అది
మనం చూడగానే వెంటనే ఒకటో అధ్యాయం అర్థమైపోయింది. ఒకటో అధ్యాయం 23వ కీర్తన మనకు వెంటనే మనం ఒక జామకాయ అరటికాయలాగా జామకాయ యాపిల్కాయలాగా మనం కొంత వాక్యాలకు ఉంటుంది, అరటికాయలాగా ఉంటుంది. అంటే అరటికాయ కొంత తోలు తీయాలి, తోలు తీయకుండా మనం తినం అరటికాయ, కొంచెం తోలు తీయాలి, అంటే కొంత దానికి ఎవరినో తీయాలి, కొంత లోతుకెళ్ళాలి. ఇంకా కొన్ని సందర్భాలు ప్రకటన గ్రంథం ఉందంటే ఇది ఒక పనసకాయ లాంటిది ప్రకటన గ్రంథం. అంటే అందుకే సార్ వాస్తవానికి ప్రకటన గ్రంథం అనేది అంటే ఒకేసారిగా మనము ఇది అర్థం కాదు, అది లోతైన విధానంలో అది పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన దాన్ని బట్టి. అందుకే వాక్యము ఇలాగ 3 రకాలుగా మనకు బైబిల్ గ్రంథంలో ఇవ్వబడింది. సరే, ఇది మనం పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థన సహాయంతో మనము పొందుకోవచ్చు. సరే, ఇక్కడ మనం ఈ 19:1 మనం చూస్తే అటు తర్వాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరం. ఇది ఎవరి స్వరం అంటే చూద్దాం. అక్కడ జనుల శబ్దం వంటి గొప్ప స్వరం. బైబిల్లో మనం చూస్తే మొట్టమొదటిగా స్వరం అనే మాట పాత నిబంధనలో చూస్తే ఆయన పరలోకములో నుండి దేవుని గొప్ప స్వరము, గంభీరమైన స్వరం. ఇశ్రాయేలు అంటారు, ఆ స్వరం వింటే మేము ఏమన్నారు, మేము బ్రతకలేం, చనిపోతాం మోషే అంటారు. మోషే దగ్గరికి వచ్చాయి అంటే ఆయన స్వరం అంత గంభీరమైంది, జల నదులు ప్రవహించినట్లుగా ఉంటాయి, మరి భయంకరమైన స్వరముగా ఉంటుంది. అంత గంభీరమైన గొప్ప దేవుని స్వరం, ఆ మహాదేవుని స్వరం కూడా అంత గంభీరంగా ఉంటుంది స్వరం. అది తర్వాత ఏలియా గారి టైంలో మరి తుఫాన్ వచ్చింది, మొదట శబ్దం వచ్చేసింది, ఆ తర్వాత ఉరుము శబ్దం, తర్వాత తుఫాన్ శబ్దం పోయింది, తర్వాత అంత నిమ్మలమైన తర్వాత ఒక మెల్లని స్వరం. అది పాత నిబంధనలో యెహోవా దేవుని స్వరం. తర్వాత చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి స్వరము, ఆయన మాటలు దయగల మాటలు, మృదువైన, అంటే ఆయన స్వరము ఎంతో మధురమైన స్వరం, యేసు ప్రభువారి స్వరం. రెండవది మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు కూడా యేసు ప్రభువారు మాట్లాడుతూ వచ్చాడు కదా, ఆయన స్వరాన్ని వినిపించాడు శిష్యులతోటి ఆయా సందర్భాల్లో. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన మనకు కనబడడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా స్వరం వినిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట, మాట్లాడతాడు, స్వరం వినిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని స్వరము కూడా ఎంతో మధురమైనది. అంటే ఇది ఒకటి, తండ్రిగా ప్రభువు యేసుక్రీస్తు వారిగా పరిశుద్ధం, త్రియేక దేవుని, అంటే దేవుని స్వరం ఒకటి. ఇప్పుడు రెండోది చూస్తే మనం చదువుకున్న ప్రకటన పోయిన వారం చూస్తున్నాం కదా, 18వ అధ్యాయంలో పరలోకంలో దేవదూత మహాధికారం గల, చూడండి అక్కడ మాట 18:1 అటు తర్వాత మహాధికారం గల వేరొక దూత పరలోకం దిగి వచ్చి, 2వ వచనం, గొప్ప స్వరంతో ఆర్భటించి, ఇక్కడ ఎవరు ఈ స్వరం, ఎవరిది స్వరం? మొట్టమొదటిది దేవుని స్వరం, అది తండ్రి స్వరం పాత నిబంధనలో, యేసుక్రీస్తు స్వరం పరిశుద్ధ, అంటే త్రియేక దేవుడు, ఒక దేవుని స్వరం. రెండోది ఎవరి స్వరం? ఇక్కడ 18:1-2 దేవదూత స్వరం, దేవదూత స్వరం. దేవుని దూత ఆయా సందర్భాల్లో దానియేలుకు ప్రత్యక్షమైన స్వరం వినిపించింది, దేవదూతే. మనం చూస్తాం ఎవరి దగ్గర ఇంకా స్వరము కొత్త నిబంధనలో వస్తే యోసేపు దగ్గరికి వచ్చి గాబ్రియల్ దూత స్వప్నంలో, మరియ దగ్గరికి వచ్చి చెప్పింది, జకరియా దగ్గరికి వచ్చి మాట్లాడింది. అంటే అది ఎవరి స్వరం? అది ఇక్కడ దేవదూత స్వరం, గాబ్రియల్ యొక్క దేవదూత స్వరం. అది రెండోది దేవదూతల స్వరం. ఇప్పుడు మనం మూడో చూస్తే ఎవరి స్వరం? ఇక్కడ మనం చూస్తే ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనం చూసినప్పుడు ఇక్కడ ఇంకో స్వరం కూడా ఉంటుందండి. ఏ స్వరం తెలుసా? ఏదైనా తోటలో చక్కగా ఉండినప్పుడు ఆదాము తన పని మీద ఎక్కడో ఉన్నాడు, ఒంటరిగా ఉన్న టైంలో ఒక స్వరం వినబడింది, ఇది నిజమా అనే స్వరం వినది. ఎవరైనది ఆ స్వరం? అవ్వన్నది. ఆ స్వరం ఎవరిది? సాతాను, సర్పము, సాతాను. అంటే అది ఇక్కడ 3వ అధ్యాయం కనపడుద్ది. అంటే సర్పం యొక్క స్వరం ఫస్ట్ అక్కడ ఆ మాట అయినది. బైబిల్లో సాతాను అంటే లూసిఫరు దేవదూతగా ఉన్న పరలోకంలో అంతగా విషయాలు తెలియదు, కానీ సాతానుగా మారిన తర్వాత మొట్టమొదటి సాతాను పలికిన మాట ఏంటంటే, ఇది నిజమా, ఇట్ ఈస్ ట్రూ, ఇది ట్రూ, ఇది నిజమా. అంటే ఏంటి? డౌట్, ఒక అనుమానం. అంటే ఏంటి? ఏది నిజం? దేవుడు చెప్పింది నిజమా అనే డౌట్. ఇప్పుడు ఆ స్వరము ఎవరు విన్నారు? ఆ స్వరాన్ని అవ్వ విన్నది ఫస్ట్. అవే కదా, అవ్వినది సాతాను స్వరం. ఆ సాతాను స్వరం లోబడిపోయి సాతాను ఏం చేసిందంటే, తిమోతి పత్రికలో రాయబడింది, అవ్వను సాతాను మోసంలో పడవేసింది. అంటే స్వరం విని తినవద్దన్న పండు తిన్నది అవ్వ, మోసపోయింది అవ్వ, దోషములో లేదా పాపంలో పడిపోయింది అవ్వ. తాను పడిపోయి తన యొక్క భర్తను కూడా పాపంలో పడవేసింది. ఎవరు? తను ఇచ్చిన పండు ఎవరు తిన్నారు? ఇప్పుడు ఆదాము తిన్నాడు. అందుకే ఆదాము అంటే, అయ్యా నువ్వు ఇచ్చిన స్త్రీ అన్నాడు. చూడండి, అంటే అక్కడ ఎవరు స్వరం? ఆది కాండం 3వ అధ్యాయం స్వరం అనేది సాతాను యొక్క స్వరం. సాతాను కూడా మాట్లాడుతుంది, అవునా? సాతాను స్వరం ఉంటుంది బైబిల్ మనం చూస్తాం. అంతెందుకు, ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంలో గత అధ్యాయాలు చూస్తున్నాం. ఒక ప్రతిమకు నోరు ఇవ్వబడుతుంది. ఆ ప్రతిమ అంటే తెలుసు కదా, బొమ్మ. ఆ ప్రతిమకు నోరు ఇవ్వబడుతుంది. అది కూడా ఏం చేస్తుందంట? మాట్లాడుతుంది.
ప్రతిమ కూడా మాట్లాడుతుంది. సాతాను ఎందుకు మాట్లాడు? సాతాను ఇంకా పవర్ఫుల్గా మాట్లాడతాడు. కాబట్టి చూడండి, అందుకే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏం మాట్లాడాడు? 3 సందర్భాలు శోధించాడు. బాప్టిజం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభు 40 దినాల ఉపవాసం ముగించుతుండగా ఆ టైంలో ఒకటి రాళ్ళను రొట్టెలు వేసు, రెండోది పైనుంచి నువ్వు దూకుము, దేవదూతలు నిన్ను వాళ్ళ పాదాలు రాయితాలు కీర్తనలో మాట ఎత్తి పట్టుకుంది. ఆ మాట వాక్యమే చెప్తున్నాడు సాతాను కూడా. మూడోది లోక ప్రపంచం అంతటి ఒకే సమయంలో చూపించి మహిమను చూపించి నువ్వు నాకు మొక్కుతే ఈ మహిమ అంతటిని నీకు ఇచ్చేసాను. చూడండి, సాతాను స్వరం అది. సాతాను మాట్లాడుతున్నాడు యేసు ప్రభుతో. ఆయన బాప్తిజం తర్వాత ఉపవాసం దినాలు. అంటే సాతాను స్వరము అయితే మనం ఏ స్వరం అనేది గుర్తుపట్టడం కూడా చాలా అవసరం. ఇది మూడోది సాతాను యొక్క స్వరం. ఫస్ట్ దేవుని స్వరం, రెండోది దేవదూతల స్వరం, మూడోది సాతాను స్వరం. ఇక్కడ నాలుగోది ఎవరిదంటే బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరం. బహుజనుల వారి గొప్ప శబ్దంతో చేసిన స్వరం. ఇది 4వ స్వరంగా మనం చూస్తున్నాం, జనుల యొక్క శబ్దంతో స్వరం. ఈ స్వరం ఏంటంటే ఏం చెప్తుంది? ఇలాగు చెప్పుగా వింటుంది. ఏంటది? ప్రభువును స్తుతించుడి. ఏమని చెప్తుంది? జనుల గొప్ప జనుల సమూహ శబ్దము ప్రభువును స్తుతించుడి. కింద ఫుట్నోట్ 2 సంకేసి ఏమని రాబడింది? హల్లెలూయా అని రాబడింది. అంటే ఈ జనుల గొప్ప శబ్దముతో ఇక్కడ వారందరూ ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఈ అధ్యాయంలో స్తుతి గీతం పాడుతున్నారు. ఈ 19వ అధ్యాయంలో ఈ జనులు గొప్ప బహుజనుల శబ్దం గొప్ప స్వరంతోటి వీళ్ళందరూ కూడా స్తుతి గీతం పాడుతున్నారు, లేదా హల్లెలూయా అనే గీతం పాడుతున్నారు. స్తుతించుడి అని పాడుతున్నారు. అంటే ఈ స్తుతించుడు అనే మాట ప్రకటన గ్రంథంలోని సుమారు 14 సార్లు పైగా వస్తుంది. మనకి ఈ అధ్యాయంలో 5 సార్లు వస్తుంది. చూడండి అన్నమాట. 19వ అధ్యాయం 1వ వచనం మనకు కనబడింది. ఒకటి ప్రభువును స్తుతించేది. తర్వాత 2వ అధ్యాయం చివరిలో 2వసారి వారు ప్రభువును స్తుతించారు 2 సార్లు. తర్వాత 4వ వచనం సాగిలిప్పుడు ఆమెను ప్రభువును, అది 3వసారి. తర్వాత 5వ వచనం కొద్దివారి గొప్పవారి మీరందరూ ఆయన్ను, ఇది 4వసారి. తర్వాత 5వసారి ఎక్కడ వస్తుంది? 7వ వచనం ఉంటుంది. 6 కలిసి ఉంటుంది కదా, మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తుతించుడు. ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చింది? 5 సార్లు వచ్చింది. స్తుతించుడు అనే పదం ఇక్కడ ఈ 7 వచనాల్లో 5 సార్లు వచ్చింది. 7 వచనాల్లో 5 సార్లు అంటే ఎక్కువగా ఇక్కడ మనకు అర్థం. అందుకే ఇది పరలోకంలో ఈ జనుల శబ్దము ఒక స్తుతి గీతముగా కనుక ఇక్కడ మన పరలోకంలో వారు దేవుణ్ణి స్తుతించేవారుగా ఉన్నారు. ఇక్కడ దేవుణ్ణి స్తుతించుట పరలోకంలో బహుజనుల స్తుతి గీతం లేదా హల్లెలూయా గీతం. హల్లెలూయా అనే పదాన్ని మనం చూస్తే హల్లెలూయా అనే పదము అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో కూడా మనకు కనబడుతుంది. ఈ హల్లెలూయా అనే పదము ఈ కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. గ్రీకు పాత నిబంధన ఏమో హిబ్రూ భాష, కొంత అరామిక్ భాష. పాత నిబంధన హిబ్రూ, అరామిక్, కొత్త నిబంధన గ్రీకు. అందుకే 3 భాషల్లో రాయబడింది పాత నిబంధన కొత్త నిబంధన. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఉదాహరణకి యేసు అనే పదము గ్రీకు పదం, అని తెలుగులో ఏంటి? రక్షకుడు. యేసు అనే పదం గ్రీకు పదము, తెలుగులో ఏంటి? రక్షకుడు దానికి అర్థం. మరి ఇంగ్లీష్లో జీసస్, హిందీలో ఈశు మసీహ్ కదా, ఈశు మసీహ్. అట్లా మనం చూస్తాం. అంటే అక్కడ పదాలు, కానీ హల్లెలూయా అని వచ్చే పదం దగ్గర ఇక్కడ మనం హల్లెలూయా అనే ఇది గ్రీకు పదంలో హల్లెలూయా అనే ఒక్కొక్క అక్షరం యాడ్ అవుతుంది. ఇక్కడ మాస్టర్కి ఎన్ని అక్షరాలు ఇక్కడ మనం చూడండి, హల్లెలూయా 4 అక్షరాలు కదా. కానీ గ్రీకులోకి వచ్చేసరికల్లా ఒక్క పదం అంటే అలాగనే ఉంటుంది, కొంచెం కొద్దిగా అంటే హల్లెలూయా అని ఉంటుంది. హల్లెలూయా అంటే లూకు యాకు మధ్యలో యాగుడితే ఈ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా అని గ్రీకులో వస్తుంది. ఇంకా తెలుగులో మనం చూస్తున్నాం అక్కడ స్తుతించుడే మనకు కనబడుతుంది, హల్లెలూయా అని కనబడుతుంది. హల్లెలూయా అంటే ఇంగ్లీష్లో కూడా హల్లెలూయా అనే పదం వస్తుంది. దాన్ని ఇంకా ఏ భాష వచ్చినా కానీ దీనికి హల్లెలూయాకి ప్రత్యేకత ఏంటంటే ఇంగ్లీష్లో చెప్పని, హిందీలో చెప్పని, గ్రీకులో చెప్పని, ఏది చెప్పినా కానీ ఒక చిన్న కొద్దిగా ఉండి ఒకే పదం వస్తుంది. మనం ఆమెన్ అని అనుకో, తెలుగులో ఆమెన్ అంటే కలుగునుగానే వస్తాం, ఇంగ్లీష్లో ఏమేన్ అంటారు కదా. సరే, మనం చూస్తాం యేసు ప్రభు అనే పదము భాషలో ఒక అర్థం వస్తుంది. అంటే అర్థం ఒకటే కానీ భాషలో పదం ఉచ్చారణ వేరుగా వస్తుంది. సరే, ఇక్కడ మనం గమనిస్తే హల్లెలూయా అనే దాని పదముకి ఏమి రాయబడిందంటే ఇక్కడ దేవుణ్ణి, ప్రభువును స్తుతించుడి. ఇప్పుడు అంటే హల్లెలూయా అంటే అర్థం ఏంటి? ప్రభువుని స్తుతించుడి. అది అంటే దేవుని లేదా ప్రభువుని స్తుతించుడి.
ఈ స్తుతించు అనే పదము ఇంగ్లీష్లో కూడా 2 times మనకు కనబడుతుంది. హల్లెలూయా అనే పదం ఇక్కడ మనకి ఇక్కడ ఈ అధ్యాయంలో మాత్రం ఇక్కడ హల్లెలూయా ఫుట్ నోట్లో మనకి ఇక్కడ కనబడుతుంది. హల్లెలూయా అనే పదం తెలుగు బైబిల్లో ఒక్కసారి హల్లెలూయా అని కనబడుతుంది, ఇంగ్లీష్లో 2 times మనకు కనబడుతుంది. ఓకే, హల్లెలూయా అంటే మంచి పదమే, తప్పు కాదు, మంచి పదం, దేవుని స్తుతించడం. అయితే ఏంటంటే అది మనకు ఊత పదం కాకూడదు కదా. ఉదాహరణకి దేవుడు గొప్ప కార్యము జరిగించినాడు, ఆ దేవుడు గొప్ప కార్యములు బలమైన కార్యము చేసి ఇశ్రాయేలును విడిపించాడు ఐగుప్తులో నుంచి అన్నప్పుడు ఒక పదంగా హల్లెలూయా అన్న పదం ఓకే, దేవుని స్తుతించి, ఓకే రైట్, మంచిదే కదండి. అట్లాగా ఉదాహరణకి మనం పౌలు గారు ఉంటాయండి. పౌలు గారు కొన్ని సందర్భాల్లో దేవునికి స్తోత్రం అనే పదం వాడాడు, అవునా బైబిల్లో. ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఇస్తే, పాపము నుండి ఇట్టి పాపములోనకు శరీరం ఎవడు విడిపించగలడు, అయితే ప్రభువుకు స్తోత్రము, ఆయన మన కొరకు. అంటే ఇందును బట్టి దేవుని స్తోత్రం కూడా అంటాడు, మునుపు మీరు పాపములో దాసులైతే ఇప్పుడు క్రీస్తుకు మీరు దాసులే, దేవునికి స్తోత్రం అంటాడు. అంటే ఇంగ్లీష్లో ప్రైజ్ ది లార్డ్ అంటే దేవునికి స్తోత్రం. అంటే పౌలు గారు ప్రైజ్ ది లార్డ్ అనే పదం వాడాడు ఇంగ్లీష్ బైబిల్లో. తెలుగులో చూస్తే దేవుని స్తోత్రం అంటే తప్పు కాదు. ఉదాహరణకు మనం ఇశ్రాయేలు ప్రజల ఎర్ర సముద్రం నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చినాడు, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పవచ్చు, లేదా దేవునికి స్తోత్రం అని చెప్పవచ్చు. ఓకే, అంటే మాటి కాదు. ఒక ఆయన చెప్తున్నాడంటే అల్లు అని చెప్తా, మాటి చెప్తా, ఆ పదం చెప్తా, మరి అలవాట్లు పొరపాటు గబక్కనే చేస్తారంటే దావీదు పాపంలో పడ్డాడు అల్లు అన్నాడంట. అంటే ఆ సమయంలో అది కాదు కదా. లేదా ఇశ్రాయేల్ బయటకు వచ్చారంటే అల్లు అని. ఓకే, ఎర్ర సముద్రంలో దేవుడు 2 పాయలు చేసి నడిపించాడు. ఓకే, ఆకాశం నుండి మన్నా చేత పోషించాడు, గొప్ప కార్యాలు చేశాడు, ఎవరు చేయని కార్యాలు, ఎంత ఆశ్చర్య కార్యాలు చేశాడంటే ఓకే, దానికి దేవుని స్తోత్రం చెప్పొచ్చు, లేదా అల్లు చెప్పొచ్చు, అంటే సందర్భ సహితంగా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే హల్లెలూయా అనే పదము ప్రభువుని స్తుతించుడి. ఎందుకు దేవుని స్తుతించని పదం వాడాలి అంటే దీనికి రీజన్ ఉంటుంది, కారణం లేకుండా పదాన్ని మనం వాడకూడదు, ఏదో కారణం ఉండాలి. ఆ కారణం ఏంటో చూద్దాం. ఇక్కడ ఎందుకు ప్రభువుని స్తుతించమని బహుజనుల శబ్దం గొప్ప స్వరం చెప్తున్నారు. ఎందుకంటే ఒకటి మనం చూస్తాం, 17-18 అధ్యాయాలు జరిగిన కార్యం తర్వాత ఇప్పుడు ఏంటంటే దేవుని చేసిన కార్యాలను బట్టి, చేయబోతున్న కార్యాలను బట్టి ఒకటి ప్రభువును స్తుతించుడి అన్నారు. ఒకటి ఏంటంటే దేవుడు అంతకు ముందు చేసిన కార్యాలు, చేయబోతున్న కార్యాలు బట్టి దేవుని మనం ఇందాక పాడుకున్న ఫస్ట్ పాడేదంటే హల్లెలూయా యేసుని ఎల్లరూ స్తుతించడం. అక్కడ పాటలు అందరూ ఉంది, యువకులు, పెద్దవారు, వృద్ధులు అందరూ కూడా దేవుని ఏం చేయడంట హల్లెలూయా అని మనం మొదటి పాడుకున్న పాటలు, దేవుని స్తుతించుడి. ఇక్కడ కూడా మరి పరలోకంలో ఈ హల్లెలూయా స్తుతి గీతం పాడుతున్నారు వీళ్ళు బహుజనుల శబ్దంతో. ఈ హల్లెలూయా పాడడానికి ఒకటి అది కారణం, అంతకు ముందు చేసిన గొప్ప కార్యాలు చేయబోతున్నారు. రెండోదిగా మనం చూస్తే ఎందుకు వీరు ఈ స్తుతించనే పదం వాడుతున్నారంటే దానికి రీజన్ ఏంటి, కారణం ఏంటంటే రక్షణ మహిమ ప్రభావం మన దేవునికే. అది అంటే మన దేవుడు రక్షకుడుగా ఉన్నాడు, మహిమ ప్రభావం ఆయనకే చెల్లును, అందును బట్టి ఆయన్ను స్తుతించడి. ఎందుకు ఆయన ఆరాధించాలంటే స్తుతికి పాత్రుడు, స్తుతి నీకు తగి ఉందంటాడు కదా. అంటే ఇక్కడ మనం చూస్తే రక్షణ మహిమ ప్రభావం దేవునికే చెల్లును. అక్షరానికి కేక్ పళ్ళు ఎత్తం పళ్ళు ఉంది అంటే అర్థమైంది. ఒక్క పళ్ళు ఏం చూపిస్తుంది అంటే ఒక పదం చూపిస్తుంది. ఉదాహరణకి నేనే దేవుడు అంటాడు అంటే అర్థం ఏంటి కదా, ఇంక నేను తప్ప ఒక్క పల్లె నేను దేవుడు అంటే మళ్ళీ అది పదం మారిపోద్ది. ఎవరైనా ఉన్నారేమో, నేను కూడా అంటే మళ్ళీ అది పదం మారిపోద్ది. కానీ నేనే అంటే అర్థం ఏంటి, నేను తప్ప మరొక అది. అట్లనే ఇక్కడ చూడండి ఏమంటాడు ఇక్కడ, దేవునికే అంటే ఇంకెవరికి కూడా అది అదే అర్థం. కాబట్టి ఇక్కడ అందుకే అలాంటి వాడు ఆయనకే చెల్లును, ఆయనకే తగును, కాబట్టి ఇప్పుడు ఆయనను స్తుతిస్తున్నారు. ఇది ఒకటి రీజన్, కారణం. రెండో కారణం ఏంటంటే రెండో వచనం ఉంటుంది, ఆయన తీర్పులు సత్యములు న్యాయములే ఉన్నాయి, తన విచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేషకు ఆయన ఏం చేసినట్ట తీర్పు తీర్చినాడు, అందుకొరకు స్తుతిస్తున్నారు. అంటే దీనికి మరొక కారణం ఏంటంటే 17-18 అధ్యాయంలో బబులోనికి మహావేష, ఆ వేష ఎవరు, మనం 17:1 ఉంది, విస్తార జలం మీద కూర్చున్న మహావేష. 17:1 వేష, ఆ మహావేష ఎవరు, బబులోను. ఆ వేష ఇప్పుడు 19 మళ్ళీ మెన్షన్ చేయబడింది. అంటే ఈ వేషకు వేష తీర్పు తీర్చినాడు. కాబట్టి ఎందుకు అంటే తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన అంటే అర్థం ఏంటి, తాను చేసిన పాపానికి తిరిగి దేవుడు చేసిన శిక్షనే ప్రతిదండన అంటారు. ఇప్పుడు ఈ ప్రతిదండనను బట్టి ఇక్కడ ఈ జనులు ఈ శబ్దంతో గొప్ప స్వరంతో ఏం చేసినట్టే ప్రభువును స్తుతించండి. ఎందుకు తెలుసా, ఇంతకాలము దేవుని ప్రజలను, పరిశుద్ధులను, తన దాసులను అనేకులు రక్తం చెందించింది, అనేకులు హతసాక్షులైపోయారు. ఎవరిని బట్టి, బబులోని అనే వేషను బట్టి.
కాబట్టి అందుకోసము ఇప్పుడు దేవుడు దానికి ప్రతిదండన చేశాడు కాబట్టి మీరందరూ కూడా ఏం చేయాలంట, ప్రభువుని మీరు స్తుతించాలి. ఇది కారణం అని చూస్తాం, ఇది ఒక కారణం. ఆ తర్వాత చూస్తే ఎందుకు ప్రభువుని స్తుతించమని ఈ 7 వచనాల్లో 5 పర్యాయం రాయబడింది స్తుతించుడు అనే పదం. ఆ తర్వాత ఎందుకు స్తుతించమని రాయబడింది అంటే 3వ వచనంలో రాయబడింది, ఆ పట్టణ పొగ యుగయుగములు పైకి లేచున్నది, అప్పుడు ఆ 24 పెద్దలు 4 జీవులు సాగిలపడి ఆమేన్ ప్రభువును. ఇక్కడ ఒక భాషను గమనించండి, ఇక్కడ ఎవరెవరు స్తుతించారంటే 19వ అధ్యాయం మొదటి వచనంలో బహుజనుల శబ్దంతో గొప్ప స్వరం, అంటే బహుజనులు శబ్దం లాంటి గొప్ప స్వరంతో అక్కడ దేవుని స్తుతించారు. ఇప్పుడు 3వ వచనం ఎవరు స్తుతించారు? 4వ వచనం అప్పుడు 24 పెద్దలు 4 అంటే ఇప్పుడు దేవుని స్తుతించిన వాళ్ళు జనుల గొప్ప సమూహం కనబడుతుంది, తర్వాత 24 పెద్దలు కనబడుతున్నారు, 4 జీవులు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని ప్రభువును స్తుతిస్తున్నారు. ఈ 4 జీవులు, ఈ 24 పెద్దలు ఎందుకు స్తుతిస్తున్నారు? అక్కడ కారణం ఉంది. ఆ పట్టణపు పొగ ఏం చేస్తున్నారు? యుగ యుగములు పైకి, ఈ పట్టణం పొగ యుగ యుగాలు పైకి లేస్తున్నారు. అంటే యుగ యుగాలు పైకి లేవడం వాస్తవానికి దేని సాదృశ్యం ఉంది? పాతాళానికి సాదృశ్యం, నరకానికి సాదృశ్యం. ఎందుకంటే ఈ యుగ యుగాలు భూలోకం ఉండదు. అంటే కొంతకాలం తర్వాత ఈ భూలోకం అంతా ఏమైంది? పంచభూతం మిక్కుడు వెంటది అంతా లయంగా పోతుంది. పేతురు పత్రికలో రాయబడింది, భూమి ఇప్పుడున్న భూమి ఆకాశం ఒక దినమున కనబడవు, అంటే అన్ని లయమైపోతున్నాయి. అయితే యుగ యుగాలు ఉండేది ఒకటి పరలోకం ఉంటది, రెండోది ఏముంటది అంటే భూమి కింద ఉన్న పాతాళం ఉంటది. అంటే ఇప్పుడు పాతాళం యుగ యుగాలు. అందుకే చూడండి, మనకు పరలోకం హెవెన్ కూడా ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం అంటారు. ఈ భూమి కింద పాతాళం కూడా ఎటర్నల్ ఫైర్, ఎటర్నల్ పనిష్మెంట్. అక్కడ పరలోకం నిత్యమే, పాతాళం కూడా, నరకం కూడా నిత్యమే, ఈ రెండు నిత్యమే. కాబట్టి ఇప్పుడు యుగ యుగాలు పొగలేస్తుంటే ఇది దేనికి సాదృశ్యం అంటే ఈ బబులోను పట్టణం నశించిపోయినప్పుడు పొగలేస్తా ఉంటే దూరంగా అంతవరకు కనబడదాం. ఉదాహరణ చూద్దాం, సొదొమ పట్టణం ఉందండి. ఆ సొదొమ పట్టణము అగ్ని గంధకములతో భాస్వరం పొటాసం కలిసి అగ్ని గంధకాలతో పైనుంచి వర్షం కురిసి ఆ సొదొమ గొమ 2 పట్టణాలు కాలిపోతుంటే ఆ దూరం నుండి కనబడితే అబ్రహాం గారికి ఒక చోట పట్టణం కాలిపోతుంటే దూరం కూడా మనకేమవుద్ది చెప్పండి, కనబడతా ఉంటుంది. ఇంకా చూస్తే కొండలు కాలుతుంటే ఇంకా బాగా ఎక్కువ దూరం కనబడతాయి, కొండలు అలా కనబడతా ఉంటాయి. అంటే ఆది కాండం అది 19వ అధ్యాయం మనకు కనబడుతుంది. అంటే సొదొమ గొర్రె పట్టణం 2 పట్టణాలు కాలిపోయినప్పుడు దాని దోమం ఏం చేస్తుందంటే పైకి లేస్తుంది, పొగలేస్తుంది, దోమం లేస్తుంది. ఒక పెద్ద మంట వేసినప్పుడు అనేకమైన దోమం, పొగ అనేకమైన లేస్తూ ఉంటాయి. అట్లాగనే ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతము అమెరికా దేశంలో కాలిఫోర్నియా అనే రాష్ట్రంలో లాస్ ఏంజిల్ అనే ప్రాంతం ఉంది. కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజిల్ ప్రాంతం. ఆ లాస్ ఏంజిల్ ప్రాంతంలో ఉండేదంటే వాళ్ళంతా హాలీవుడ్ సినిమా యాక్టర్లు బాగా భయంకరం కోటేశ్వర ధనవంతులు, బిలియనర్స్ మంచి వారందరూ టాప్ సినిమా యాక్టర్ సంబంధించిన వాళ్ళు. ఈ హాలీవుడ్ యాక్టర్లు వాళ్ళందరూ భయంకరంగా ఉండే వాళ్ళ కొరకు కట్టుకున్న పెద్ద పెద్ద ఎంతో కోట్ల ఖర్చుతో కట్టుకున్నవన్నీ ఇప్పుడు ఏమైందంటే భయంకరంగా 150 డిగ్రీల వేగం, స్పీడ్ గంట కిలోమీటర్ 150 కిలోమీటర్ వేగంతో వేడి గాలు వీచేసి ఒక్కదానికి నిప్పండుకు అట్లా మంటలు వచ్చేసి ఆ వేడి గాలి, ఆ గాలి వేసి స్థిరంగా వ్యాపించడం వల్ల మొత్తము దాదాపు 10,000 ఇల్లుకు పైగా కాలిపోయినాయి. దాదాపు చాలా లక్షల కోట్ల ఆస్తి నష్టమైపోయింది. అక్కడ దాన్ని మనం పుస్తకం ఎవరిని వర్ణిస్తున్నారంటే అదంతా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అదంతా కూడా ఇస్తే సొదొమ గొమొర్రా పట్టణం ఎట్లా కాలిపోయిందో లాస్ ఏంజిల్ కూడా అట్లా ఇప్పుడు కాలిపోతుంది. ఇది ఒక సొదొమ గొమొర్రా లాగా ఉందంట లాస్ ఏంజిల్. ఎందుకో తెలుసా? వారు దేవుణ్ణి క్రైస్తవులను చెప్పుకుంటూ అమెరికా దేశంలో భయంకరమైన జారత్వము, అనేకమైన పాపము సినిమా ఇండస్ట్రీలో వారు చిన్న చిన్న వస్త్రాలు, కొద్ది వస్త్రాలు వేసుకోవడం, లేదా వారు భయంకరమైన అశ్లీల చిత్రాలు, లేదా అనేకమైన భయంకరమైన కార్యాలు. సినిమా ఇండస్ట్రీ అంటేనే సిన్, అంటే SIN, సిన్ పాపం. సినిమా అంటే 3 విషయాలు చెప్తారు ఒక ఆయన. సినిమా అంటే సిగ్గు లేనిది, సి అంటే సిగ్గు లేనిది, మా అంటే మానం లేనిది, ఇంకో అక్షరం అంటే నీ అంటే నీతి లేనిది అన్నాడు. సి అంటే సిగ్గు లేనిది, నీ అంటే నీతి లేనిది, మా అంటే మానం లేనిదని. అంటే చూడండి, అంటే ఎంత అపవిత్రమైన ఇండస్ట్రీ. అందుకే వాళ్ళు క్రైస్తవులను చెప్పుకొనొచ్చు ఎంత దిగజారిపోయిన హాలీవుడ్ యొక్క సినీ ఇండస్ట్రీ. ఆ లాస్ ఏంజిల్ చాలా అద్భుతంగా ఉంటుంది, ఆ ఏరియా చాలా సౌందర్యమైంది. అయితే ప్రస్తుతం అంతా కాలిపోయి బూడిదైపోయింది, దాదాపు 10,000 ఇల్లుకుగా. చూడండి, అంటే లాస్ ఏంజిల్ అది ప్రజెంట్ ఒక చిన్న సొదొమ గొమొర్రా లాగా ఉందని మరి భక్తులు వర్ణిస్తా ఉన్నారు. చూడండి, అలాంటి భయంకర పరిస్థితి. ఈ బబులోను వేశ్య కూడా
అది దాని పొగ యుగయుగాలు లేస్తుందంటే దేనికి సాదృశ్యందంటే రాబోయే నిత్య నరకము, యుగయుగములు అగ్నిగుండం, అగ్ని ఆరదు, మానవుని ఆత్మ చావు. ఆ నిత్య అగ్నికి ఇది ఒక సాదృశ్యంగా ఉంది, ఇది ఒక చిహ్నంగా గుర్తుగా ఉంది. అందుకే దాని పట్టణం పొగ యుగ యుగములు లేచునని. అంటే దుష్టుల మీదకి వస్తున్న నిత్య శిక్షకు ఇది ఒక ఆధారంగా సూచనగా ఉంది. నిత్యమైన శిక్షకు దుష్టుల మీదకి అంటే పాపుల మీదకి వచ్చే నిత్య శిక్షకు ఇది ఒక ఆరంభముగా సూచిస్తా ఉంది ఈ యొక్క పట్టణ పొగ యుగం లేచి అనే పదం. ఎందుకంటే బైబిల్లో దేవుని వాక్యం 2 రకాలుగా మనం చూస్తాం. ఒకటి ఉపమానాలంకారంగా వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని గురించి కొన్ని ఉపమానాలు చెప్పాడు. ఏ ఉపమానం అంటే ద్రాక్ష తోట లేదా నిధిని గురించి, ముత్యములు విలువైన పొలంలో ఉన్నవి. తర్వాత చూస్తే ఇంకేం చెప్పాడు, సముద్రంలో వేయబడిన మంచి వలల గురించి రాబడింది. తర్వాత ముత్యములు, తర్వాత ఇంకోటి ఉంది కదా ఆవల చెట్టు కదా. ఇలాగ అంటే పరలోకాన్ని గురించిన కొన్ని ఉపమానాలు చెప్తారు. అది ఒక విషయాన్ని అర్థం చేయడం కొరకే దానికి పోల్చి ఒక ఉపమాన అలంకారం ఇంకొక రీతిగా దానికి అర్థం కాదు. ఆ విషయాన్ని తెలియపరచడం కొరకు తెలియపరిచే విషయం. ఆ పరలోకం కొరకు అది ఎలా ఉంటుందో దానికి తెలియపరచడానికి కొరకు మరొక విషయాన్ని తీసుకొని చెప్పడము దాన్ని ఉపమానాలంకారం, ఉపమానముగా. రెండోది వాక్యం మనకు రూప అలంకారంగా ఉంటుంది. అలంకార రూపంగా అంటే యేసుక్రీస్తు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తాం. ఆయన రూప అలంకారం ఏ రూపంతో పోల్చారంటే దానికి గొర్రె పిల్లతో పోల్చారు. తర్వాత ప్రకటన గ్రంథంలో వస్తే ఆయన కొదమ సింహంతో పోల్చబడ్డారు. కానీ యేసుప్రభు గొర్రెపిల్ల కాదు, సింహం కాదు. అవునా? యేసుప్రభు గొర్రెపిల్ల కాదు, సింహం కాదు. కానీ అలంకార రూపం పోల్చారు. అంటే ఎందుకు పోల్చారంటే గొర్రెపిల్ల సాధువు, మృదుత్వం ఉంటుంది. గొర్రెపిల్లకు మంచి లక్షణాలు ఉన్నాయి. పావురుతో పోల్చంటే అది లక్షణాలు ఉన్నాయి. కొదమ సింహం ఎందుకు పోల్చంటే సింహము అది ఎవరిని చూసి ఎవరికి భయపడింది, అది ధైర్యం కలిది. సింహం రాజు లాంటిది కాబట్టి సింహానికి కొన్ని గుణలక్షణాలు వేరుగుంటాయి. అందుకే అలాగా యేసుక్రీస్తు వారు ఒక రాజు లాంటి వాడని, ఆయన ధైర్యశాలని, ఆయన పరాక్రమవంతుడని చెప్పడానికి ఒక అలంకార రూపం కూడా దేవుని వాక్యం వాడబడతా ఉంది. సరే, ఇక్కడ మనము ఈ పట్టణ యుగాలు వేస్తుంటే ఇది దుష్టుల మీదకి వచ్చే శిక్షకు ఒక ఆరంభాన్ని ఒక అలంకారంగా చూడబడింది. దీన్ని బట్టి ఇప్పుడు 24 పెద్దలు ఏం చేస్తారు? 4వ వచనంలో వారు ప్రభువును స్తుతించడి. 4వ వచనంలో ఎవరంటే ఇక్కడ స్తుతించే దేవుణ్ణి 24 పెద్దలు మరియు 4 జీవులు ఈ 4వ వచనంలో సాగిలపడి దేవుణ్ణి స్తుతిస్తుంది. దీనికి ఒక రీజన్, ఇది ఒక కారణం వారు స్తుతించడానికి. అంటే ఒక కారణం ఉంటా ఉంది. ఆ తర్వాత మనం చూస్తాం ఇక్కడ ప్రభువుని యేసుక్రీస్తు తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవి. అంటే మన ప్రభు తీర్పులన్నీ ఎలాంటివి అంట? న్యాయములు సత్యములై ఉన్నాయి. కాబట్టి ఆయన తీర్పు న్యాయము సత్యములే. అందుకే ఆయన సింహాసనములకు నీతి న్యాయములే ఆయన సింహాసనములకు ఆధారం. అంటే అర్థమైందంటే ఆయన సింహాసనం ఆధారము ఒక టేబుల్కి 4 కాళ్ళు ఆధారం. అట్లనే దేవుని సింహాసనం ఆయన పరిపాలనకు ఆధారం ఏంటంటే నీతి న్యాయం అనే కాళ్ళు. ఆ కాళ్ళు, ఈ 4 కాళ్ళు ఉంటే టేబుల్ ఎలా ఉంది. అలాగనే దేవుని సింహాసనములకు నీతి న్యాయముల ఆధారం. అంటే నీతి న్యాయముల మీద ఆయన సింహాసనం, ఆయన పరిపాలన అర్థం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే చూద్దాం. అందుకోసం ఇప్పుడు ప్రభుని స్తుతించడం 4వ వచనం చూస్తాం. ఇప్పుడు 5వ వచనంకి వద్దాం. మరియు చదవండి 5వ వచనం 19:5. మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారులారా. చూడండి ఇక్కడ చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం వద్ద నుండి ఇక్కడ ఎందుకు ఎవరు స్తుతించాలంటే దేవుని దాసులారా, గాడ్ సర్వెంట్స్ కావచ్చు, దేవుని దాసులైన వారు. మనము దేవునికి దాసులం. ఒకప్పుడు అపవాదికి దాసులం, పాపానికి దాసులం, శరీరానికి దాసులం, లోకానికి దాసులం. ఇప్పుడైతే మనము క్రీస్తుకు ఏమైనా దేవునికి మనము దాసులం. కాబట్టి దేవునికి దాసులైన వారు ఇక్కడ ఆయనకు భయపడు వారులారా. రెండోది ఎవరంటే ఇక్కడ దేవునికి భయపడేవారు, దేవుని దాసులు. అందుకే స్టెఫన్ గారు సంబోధించినప్పుడు ఇశ్రాయేలులారా దేవునికి భయపడేవారులారా అని సంబోధిస్తాడు. పౌలు గారు కూడా అంటే దేవునికి భయపడేవారులారా అంటే మన జీవితాల్లో మనము దేవునికి దాసులము ప్లస్ దేవునికి మనం భయపడేవారు. అలాంటి వారంగా దేవుడు మనం తన బిడ్డలను వర్ణిస్తా ఉన్నాడు. కనుక దేవునికి దాసులుగా మనం ఇక లోకానికి కాదు, మనం పాపానికి కాదు, శరీరానికి కాదు, మీరు మనుషులకు దాసులు కాకుండాడి. అంటే మనుషులకు కూడా మనం ఏం కాకూడదంట? దాసులు కాకూడదు. కాబట్టి మనం పాపానికి దాసులం కాకూడదు, దేవునికే మనము దాసులము. మరియు దేవునికి మనము భయపడే వారంగా మనం ఉండాలి. ఈ లోకంలో చాలా మంది దేవుడు అంటే భయం లేదు కదా, దేవునికి భయపడిన వారు. కనుక దేవుడు అంటే భయం లేదు, దేవుని సన్నిధి అంటే భయం లేదు, దేవుని వాక్యం అంటే భయం లేదు. చాలా మంది ఇచ్చలవిడిగా లోకంలో జీవిస్తూ ఉన్నారు.
అంటే దేవుడు అంటే భయం లేకుండా జీవిస్తుంది. వారందరం ఒక దినం తీర్పు రాబోతా ఉంది. దేవునికి భయపడిన వారి మీదకు భయంకరమైన నిత్య శిక్ష రాబోతా ఉంది. ఈ దినాల్లో ఎవరైతే దేవునికి భయపడి నీతిగా జీవిస్తున్నారో, భయం నుండి పాపం చేయకుండా ఉంటున్నారో, దేవునికి భయపడి యోసేపులాగా జీవిస్తున్నారో, దేవునికి భయపడిన దానియేలు వలె షడ్రక్ మీద ఎలాగ జీవిస్తున్నారు, ఇలాంటి వారి కొరకు దేవుడు మంచి ప్రతిఫలాన్ని సిద్ధపరుస్తున్నాడు. భయపడే వారినేమో అలాగ భయపడే వారులారని సంబోధించి వారికి శ్రేష్టమైన సిద్ధపరుస్తున్నాడు. ఈ లోకంలో ఎవరైతే ప్రభువుని నమ్మి కూడా లేదా ప్రభువుని నమ్మకుండా, ఎవరైతే భయపడకుండా ఇచ్చలవిడిగా దేవుడంటే భయం లేకుండా జీవిస్తున్నారో, ఒక దినమున వారికి భయం అంటే ఏంటో తెలియబోతుంది. భయంకరమైన కార్యాలు సంఘటనలు భూమి మీద సంభవించబోతున్నాయని. అందుకే భయంకర కరోనా కాలంలో కొంతమంది ప్రజలకు ఏం కలిగిందంట? భయం కలిగింది. సాధారణ కొంత భయం కలిగింది, అది కొంచెమే. కానీ 7 ఏండ్ల శ్రమల కాలంలో మహాభయంకరమైన కార్యాలు వాటిని చూస్తున్నప్పుడు వాళ్ళు ఎంత భయం చెడుతారు. మనుషులకు భయం చెడిపోదు, కొంచెం కూడా ధైర్యం ఉండదు 7 ఏండ్ల శ్రమల కాలంలో. అలాంటి భయకంపతమైన కార్యాలు జరగబోతుంది. అందుకే అయితే ఈ దినాల్లో మనం రక్షించబడిన మనము దేవుని దాసులంగా, పరిశుద్ధులంగా, దేవునికి భయపడే వారులంగా ఉన్నప్పుడు అలాంటి వాటిలో మనం పాలుభాగస్తులు కాదు, కానీ దేవుడు మనకు శ్రేష్టమైన వాటిని పాలుభాగస్తులుగా మనం చేస్తాడు. అలాంటి వాటి నుంచి మనం తప్పించబడతాం. సంఘం ఆ దినమున దాచబడుతుంది. ఉగ్రత దినమున దేవుడు ఏం చేస్తాడంట? దాచిపెడతాడు. ఎక్కడ దాచిపెడతాడంటే మధ్యాకాశంలో. యేసు ప్రభుత్వం మనం 7 సంవత్సరాలు మనం దాచిపెట్టబడతాం. 7 సంవత్సరాల సమయంలో సంఘం ఉండదు, రక్షించబడ్డ సిద్ధపడిన పరిశుద్ధులు ఉండరు. మధ్యాకాశంలో యేసు ప్రభుత్వ సంఘము ఉంటుంది, అక్కడ దాచిపెట్టబడుతుంది. భూమి మీద విడవబడ్డ వారికి మాత్రం 7 ఏండ్ల శ్రమ. అయితే ఇక్కడ మనం చూస్తాం, చూడండి, ఇక్కడ మనం గొప్పవారేమి దేవుని దాసులేమి, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయన్ను. ఇప్పుడు ఎవరు స్తుతించాలంటే దాసులుగా ఉన్నవారు, దేవునికి భయపడేవారు, కొద్దివారు మరియు గొప్పవారు, వీరందరూ దేవుని స్తుతించారు. మొట్టమొదటిగా ఎవరు స్తుతించారంటే జనుల యొక్క, మనం చూస్తున్నాం కదా, బహుజనుల శబ్దం. తర్వాత 24 పెద్దలు, 4 జీవులు. ఆ తర్వాత చూస్తే భయపడేవారు, దేవునికి భయపడేవారు ఎవరంటే ఇంకా దేవునికి దాసులు మరియు కొద్దివారు గొప్పవారు, మీరందరూ దేవుణ్ణి. అంటే వీరందరూ కూడా దేవుని స్తుతించడం ఇన్వాల్వ్ అవుతున్నారు. స్తుతించుట వారు కూడా పాత్రులుగా చేయబడుతున్నారు. ఇక్కడ మనం చూస్తే ప్రకటన గ్రంథం, ఇక్కడ మనము ఈ యొక్క 14 సార్లుగా దేవుణ్ణి స్తుతించడం కేవలం ప్రకటన గ్రంథంలోనే. ఇంకా 150 కీర్తనలు వస్తే ఒక్కొక్క పదం చెప్పి దేవుని స్తుతించేది చాలా విషయాలు ఉంటాయి కదా. కీర్తన 149, 150 కీర్తనలు చివరి కీర్తనలో. మనం బైబిల్ అంతా కాదు, ఓన్లీ ప్రకటన గ్రంథంలోనే 14 సార్లు పైగా దేవుని స్తుతించడం. ఇక్కడ మనం ఈ 19వ అధ్యాయంలోనే మనకి ఎన్నిసార్లు వచ్చింది స్తుతించమని పదం? 5 సార్లు వచ్చింది. ఒక్క 19వ అధ్యాయంలోనే 7 వచనాలు 5 సార్లు. ఇక మళ్ళీ ఈ స్తుతించిన మాట ఇంకా తర్వాత చదువుతూ వచ్చినాను 20వ అధ్యాయంలో కానీ, 21వ అధ్యాయం, లాస్ట్ అధ్యాయం 22. ఈ 22 అధ్యాయంలో కూడా స్తుతించిన పదం వల్ల కనబడదు. కాబట్టి మీరు తర్వాత చూడండి, చూస్తూ వచ్చారు. తర్వాత ఏం కనబడుతుంది అంటే కనబడలా. 5వ అధ్యాయంలో కనబడింది, వారు స్తుతించారు. 8వ అధ్యాయంలో అక్కడ దేవుని స్తుతించారు. ఇక్కడ 19వ అధ్యాయంలో కూడా 7వ వచనం వరకు స్తుతించారు. ఇంకా 19వ అధ్యాయం తర్వాత నుంచి లేదా 20వ అధ్యాయం, 21, 22 ఇంకా 3 అధ్యాయాలు ఉంటాయి. ఆ 3 అధ్యాయాల్లో స్తుతి అనే మాట కనబడదు. ఆ 3 అధ్యాయాలు ఒక సందర్భం చూస్తాయి, తర్వాత దినం మనం ధ్యానం చేద్దాం. కాబట్టి ఈ 19వ అధ్యాయం మనం చూస్తే ఇప్పుడు చూద్దామండి. స్తుతి అని చెప్పు, ఒక స్వరము సింహాసనం వద్ద నుండి. అంటే ఎక్కడి నుంచి వచ్చింది స్వరము? సింహాసనం నుండి వచ్చింది. అంటే సింహాసనం నుండి వచ్చిందంటే ఎవరని మనం అనుకోవాలి, మనం ఆలోచించేద్దాం. సింహాసనం నుంచి స్వరం వచ్చింది. ఏం చెప్తున్నా స్వరం వచ్చి? ఆయన ఏం చేయండి? ఆయన అంటే ఎవరిని? దేవుని. ఆడే దేవునికే చెల్లును, దేవునికే స్తుతికర్హుడు. మనుషులు మాత్రం మనం స్తుతించకూడదు కదండి. మనుషులు మనము అంటే మెచ్చుకుంటాం మనుషులు, లేదా అది వేరే, కానీ స్తుతించేది మాత్రం, ఆరాధించేది ఎవరిని? దేవుని. అయితే ఇప్పుడు ఇక్కడ సింహాసనం స్వరం వచ్చిందంటే సింహాసనం మీద ఉండేదేమో దేవుడు, సింహాసనం దగ్గర ఉండేది ఎవరంటే దేవుని దూతల సమూహం కూడా ఉంటారు. అంటే ఇక్కడ దేవదూతలు కూడా ఏం చేస్తాయి? దేవుని చెప్పండి, ఏం చేస్తాయి? స్తుతిస్తూ ఉంటాయి. అంటే ఈ 5వ వచనం మనం చూస్తే ఎవరంటే దేవుని దూత యొక్క స్వరంగా మనం పోల్చబడతాం. అంటే దేవుని దూత, సింహాసనం ఎద్దున్న దేవుని దూత దేవుణ్ణి స్తుతించమని లేదా ప్రభువును లేదా ఆయనను స్తుతించమని చెబుతున్న గొప్ప స్వరం. దేవదూత స్వరం కూడా ఎలాగొందంట? దేవుడి స్వరం గొప్పదే. దేవుని తర్వాత ఎవరి స్వరం గొప్పదంటే దేవదూత స్వరం. కాబట్టి ఇక్కడ దేవదూత కూడా దేవుని స్తుతించమని ఇలాగ 5వ వచనం. ఇప్పుడు మనం 6కు వస్తాం. చూడండి 6వ వచనం, 6, 7. అప్పుడు గొప్ప జన సమూహం శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును,
చాలు. ఇక్కడ మనము ఇక్కడ ఎందుకు స్తుతించడం, ఇక్కడ ఒక మాట ఉంది 6-7 కలిసి ఉంది బంధం ఏంటంటే, ఇది ఏ స్వరం అంటే గొప్ప జనసమూహ శబ్దం, విస్తార జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దం పోలింది. 3 ఇటుకి పోల్చింది. ఒకటేమో గొప్ప జనసమూహ శబ్దం, రెండవది విస్తారమైన జలముల శబ్దం, మూడవది బలమైన ఉరుముల శబ్దం. ఈ 3ంటికి పోలికగా ఉంది, అంటే అలాగ వినపడుతుంది అనమాట. ఆ 3ంటిని మనకు ఉరుము మనకు తెలుసు, వర్షం వచ్చి ఉరుము ఉరుద్ది కదా, ఆ ఉరుము మనం విన్నామే లేదా, ఉరుము స్వరం, అట్లా ఉరుము లాంటి స్వరం, బలమైన ఉరుము స్వరం, అంటే దీనికంటే ఇంకా బలం, మనం వినేది తక్కువ, చిన్న ఉరుములు, ఇంకా బలమైన ఉరుములు ఉంటాయి. అది ఆ తర్వాత చూస్తే గొప్ప జనసమూహం అంటే కొన్ని వేలు లక్షల కోట్ల మంది జనసమూహం వెళ్తుంటే ఎంతో శబ్దం వస్తుంది కదా, ఒక్కళ్ళు వెళ్ళేటప్పుడు శబ్దం వేరు, ఎక్కువ మంది వెళ్తున్నప్పుడు ఆ శబ్దం వేరు. అంటే విస్తారమైన జనసమూహం, గొప్ప జనసమూహం, అందుకే గొప్ప జనసమూహం. రెండోది ఇంకోటి ఏంటంటే విస్తార జలసముద్రం. మనం సాగర్ నీళ్లు 26 గేట్లు నెరగాలి, ఆ గేట్లు ఎత్తినప్పుడు వచ్చే శబ్దం వైరుగా ఉంటుంది. ఆ గేట్లు ఎత్తకుండా నీళ్ళు లేనప్పుడు ఇప్పుడు శబ్దం అంతగా ఉండదు. అట్లనే విస్తారమైన జలం పారుతున్నప్పుడు ఆ శబ్దం వస్తుంది. సముద్ర దగ్గర తరంగాలు కూడా శబ్దం చేస్తూ ఉంటాయి, ఒకసారి వస్తాయి, ఒక్కళ్ళైతే భయపడే పరిస్థితులు ఉంటాయి. అంటే అంత ఘోష, అంత శబ్దం వస్తుంది, నేల ద్వారా శబ్దం వస్తుంది. అంటే ఇప్పుడు ఈ 3 రకాల శబ్దాలు, విస్తార జనులు నడుస్తున్న శబ్దం, జల మనుషులు, తర్వాత జలం విస్తార జల ప్రవాహాలు, ఆ తర్వాత బలమైన ఉరుముల శబ్దం, ఈ 3ంటిని పోలిన ఒక స్వరం. ఆ స్వరం ఏం చేస్తుందని చూడండి. ఒక స్వరము సర్వాధికారియు, ఏం చెప్తుంది స్వరము? మన దేవుడు ఎలాంటి దేవుడు? సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. అంటే ఎలాంటి దేవుడు అంటారా? సర్వాధికారి. రోమ 9 ఉంది, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాలు. కాబట్టి ఇది ఆల్మైటీ గాడ్గా మనకు సర్వాధికారం కలిగి, అంటే ఆయనకు పరలోకల అధికారం ఉంది. ఆయనకి కొన్ని విషయాలు చెప్పండి, ఉదాహరణకి మనం చూస్తే గిట్టం అయింది, పాపను క్షమించిన అధికారం ఉంది. ఆయన అధికారంతో వాక్యాన్ని బోధించినాడు. స్వస్థపరచాలన్న దురాత్మ పైన ఆయనకు అధికారం ఉంది. చెప్పాలంటే భూమి మీద మనుషులకు అందరిపైన అధికారం ఉంది. పరలోకంలో కూడా అంతటా సర్వాధికారం ఆయనకు ఇవ్వడం, తీర్పు తీర్చే అధికారం ఉంది. ఇలాగ చెప్పండి, యేసుప్రభువు వారికి సర్వాధికారం ఇవ్వబడింది. ఆయన అంటే సమస్త అధికారం మొత్తం ఆయనదే అని అర్థం, సర్వాధికారం. ఇలాంటి సర్వాధికారి అయిన దేవుడు ఏం రావడం దగ్గర తర్వాత ప్రభువునకు మన దేవుడు, ప్రభువునకు మన దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఏలుచున్నాడు. అందుకోసం మీరు స్తుతించండి. ఇదొక రీజన్. ఈ కారణం ఏంటంటే ఈయన సర్వాధికారి అయిన దేవుడు, మన ప్రభు అయిన దేవుడు ఏలుచున్నాడు. పెద్దగా స్వరం, ఇదిగో మన ప్రభు ఏలుచున్నాడు. ఒకవేళ ఒక రాజు కొత్తగా దేశానికి రాజు అయ్యారనుకో, ఆ రాజుకి కిరీటం పెట్టి రాజుగా, ఇదిగో ఈ రాజుకు జయము అని చెప్పేసి బైబిల్లో కూడా మనం ఇస్తాం. యోషియా గాని యోవాషు చిన్న వయసులో రాజులు అయ్యారు. 7 సంవత్సరాలు. మరొక వ్యక్తి ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. బైబిల్ చరిత్రలో అతి చిన్న వయసులో వీళ్ళే మనకు యోవాషు, యోవాషు కొంత ఇద్దరు కనపడతారు. వీరు యోవాషు మరియు యోషియా, వీళ్ళు చిన్న వయసులో 7 సంవత్సరాలు ఒక రాజు, మరొక రాజు 8 సంవత్సరాలు. అతి చిన్న వయసు 7 సంవత్సరాలు. బైబిల్లో 7 సంవత్సరాల్లోనే రాజు అయింది. అప్పుడు వాళ్ళందరూ కూడా రాజుకు జయమని ఏలుడని చెప్పి రాజు ఏలుగా దేవుని స్తుతిస్తూ రాజుకు కూడా జయధ్వనులు పలుకుతూ వచ్చారు. ఇప్పుడు అట్లానే మన ప్రభు ఒక మనిషి, ఒక పిల్లోడు రాజు అయితే, లేదా ఒక మనిషి రాజు అయితేనే జయధ్వనులు పలుకుతారు. మనం కూడా చూస్తాం, ప్రధానమంత్రి అయితే, ముఖ్యమంత్రి అయితే ఎంతగా మనం చూస్తాం, ఆ శబ్దాలు మనం ఏళ్ళు తట్టుకోలేము కదండి, అలాంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం మనుషులు కాదు, ఇక్కడ ఎవరంటే దేవాతి సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఒక మాట ఉంటుంది, బలమును స్వీకరించి నువ్వు ఏలుబడి చేస్తున్నావు. ఎలా ఏలుబడి చేస్తున్నాడు మన దేవుడు? ఆల్మైటీ గాడ్ బలవంతుడై ఉండి ఆయన బలమును స్వీకరించి, బలముతో దేవుడు, సర్వాధికారంతో దేవుడు సమస్తాన్ని ఏలుబడి చేస్తున్నాడు. అందుకొరకు అలాంటి దేవుని మీరు ఇప్పుడు ఏం చేయాలి? మనం స్తుతించండి. ఇది రీజన్. ఇప్పుడు మనం చూసిన కొన్ని రీజన్లు చూసినాం. ఆయన గొప్పవాడని, ఆయన సర్వాధికారని, ఆయన గొప్ప కార్యాలను బట్టి, బబులోనికి తీర్పు తీసినదాన్ని బట్టి, అక్కడ తీర్పులు న్యాయం సత్యములని, ఇలాగ మనం చూస్తే ఈయన కొన్ని విషయాలు దుష్టత్వము బబులోనికి జరిగిన పరిస్థితి, పొగ ఎగగా లేస్తుంది. ఇన్ని రీజనల్స్ ఉన్నాయి. వీటన్నిటిని బట్టి కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం దేవుణ్ణి స్తుతించడం. ఈ 5 సందర్భాలు వచ్చినాయి. తర్వాత ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే గొర్రెపిల్ల. అది చాలా ప్రాముఖ్యమైన అంశము, చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు చిత్తం అయితే వచ్చే వారంలో వాటిని మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు మనము ఈ యొక్క 6 వచనం కొంత భాగం వరకు వచ్చిన, 5 వచనాలు అయిపోయినాయి, 6 వచనం కొంత భాగానికి వచ్చినాం. ఇక్కడ స్తుతించుడు అనే మాట హల్లెలూయా గీతం లేదా స్తుతి గీతము. ఎవరు ఎందుకు స్తుతించారో ఈ యొక్క మన వచనాలు, మన ప్రభు ఎలాంటి వాడు మనం చూస్తూ వచ్చినాం. ఇప్పుడు ప్రార్థన కొద్ది మాటలు చూసి ప్రభు చిత్తం అయితే ఈ యొక్క పెళ్లి కుమార్తె లేదా ఈ పెళ్లి వివాహం అనేది వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం.
చూడండి కొద్ది బైబిల్లో ప్రార్థన ఒక మాట చూద్దాం రండి. లూకాసు వార్త 13వ చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం చదవండి 6వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం. 13:6. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడినను, అతడు దాని పండ్లు వెదకొచ్చినప్పుడు ఏమియో ఇక్కడ మనం చూస్తాం. ఒక ఉపమానం చెప్పాడు. ఇది ఉపమానం అంతా మంచుకున్నాం కదా, ఉపమానంగా చెప్పాడు. ఒక విషయాన్ని తెలియపరచడానికి ఇక్కడ దేవుని ప్రజలు లేదా ఇశ్రాయేల్ ప్రజలు ఎలాంటి పరిస్థితి, పాత నిబంధనలో కొత్త నిబంధనలకు వస్తారు, ఇలా ప్రభువు నమ్మిన బిడ్డలు ఎలాగున్నారో వాళ్ళ విషయాన్ని తెలియపరచడం కొరకు ఆయన ఉపమానం ఏంటంటే అంజూరపు చెట్టు అనే ఉపమానం తీసుకున్నారు. ఇక్కడ ఈ అంజూరపు చెట్టు గురించి అంటే ఏంటి, ఇశ్రాయేల్కి పాత నిబంధన చూపిస్తుంది. కొత్త నిబంధనకు వచ్చేసరికల్లా దేవుని నమ్మిన బిడ్డలం, రక్షణ పొందిన క్రైస్తవులను చూపిస్తాం. సరే, ఇక్కడ అంజూరపు చెట్టు 2 స్థలాలు ఉంది. ఇక్కడ ఎక్కడ ఉందంట, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడింది. ఇంకొక తోటను చూడండి, అది మార్కు సువార్త, మత్తయి సువార్త 21:19. అక్కడ ఆ మాట మత్తయి సువార్త 21వ అధ్యాయం అక్కడ రాయబడిన మాట చూద్దాం, చదవండి. త్రోవ పక్కనే రాయబడి ఉంటుంది. 21వ అధ్యాయము 19వ వచనం చదవండి. 21:19. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక దాని యొద్దకు రాగా, అంటే ఇది ఏ చెట్టు అంటే అంజూరపు చెట్టే. కానీ ఈ చెట్టుని ఏం చెప్పాలి, అంజూరపు చెట్టు. ఏ అంజూరపు చెట్టు అంటే ఫలాలు లేని అంజూరపు చెట్టు. అంటే ఫలాలు లేవు, కాయలు లేవు. ఆయన పట్టణానికి మరలా వెలుచుండగా, పట్టణం ఏ పట్టణం, పై సందర్భం పడుతుంది, యెరూషలేం పట్టణానికి వెళ్ళాడు పైన. అది విజయోత్సవంతో సిలువ వేయబడ్డానికి వారం రోజులు ముందు వెళ్ళాడు. అదే దాన్ని ఏమంటారు, ఫామ్ సండే అంటారు, మట్ల ఆదివారం అంటారు. అంటే గొర్రె పిల్ల గాడిద మీద ఎక్కి వెళుతూ వచ్చినాడు. అలాగా అది ఆ వారం జరిగిన సందర్భం. అంటే సిలువకు ముందుగా ఆదివారం, అది దాన్ని ఫామ్ సండే అంటారు. అయితే ఆ టైంలోనే వెళ్ళే